హలో మై డేస్ విత్ సోల్స్, నేను మీ విరీష వసంత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి దేవీ నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారికి దద్దోజనాన్ని నైవేద్యంగా పెడతాం కదా. కొంతమందికి ఈ దద్దోజనం ప్రిపేర్ చేసినప్పుడు కొంచెం టైం గడిచేటప్పటికి పుల్లగా వస్తుంది కదండి. అలా రాకుండా టైం గడిచినప్పటికీ కమ్మగా ఉండేలాగా ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది క్లియర్గా చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది తప్పకుండా కామెంట్ చేయండి. ముందుగా దద్దోజనాన్ని ప్రిపేర్ చేయడానికి రైస్ని కుక్ చేసుకోవాలండి. నేను 1 కప్ వరకు రైస్ని తీసుకొని నీట్గా 2 టైమ్స్ క్లీన్ చేసుకొని 2 కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను. మీకు ఒకవేళ నచ్చినట్లయితే 1 కప్ వాటర్ని 1 కప్ మిల్క్ని యాడ్ చేసుకొని కుక్కర్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్నటువంటి రైస్ను మరీ మెత్తగా కాకుండా లైట్గా స్మాష్ చేసుకొని ఒక బౌల్లోనికి తీసుకుందాము. నెక్స్ట్ అదే బౌల్లో 2 కప్స్ వరకు మిల్క్ను అలాగే 1 కప్ వరకు ఫ్రెష్గా తోడుపెట్టుకున్నటువంటి పెరుగును యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా రైస్ అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత దానిలో సన్నగా కట్ చేసుకున్నటువంటి అల్లం ముక్కలను 1 స్పూన్ వరకు అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి గ్రీన్ చిల్లీని టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది తాలింపులో కూడా ఈ ముక్కల్ని యాడ్ చేసుకోవచ్చు, కానీ ఇలా విడిగా కలపడం వలన టేస్ట్ అనేది ఇంకొంచెం బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ వీటికి తాలింపు పెట్టుకుందాము. దానికోసం ఒక కడాయిలో 1 స్పూన్ ఆయిల్ని కానీ గీని కానీ యాడ్ చేసి అది హీట్ ఎక్కిన తర్వాత 1/2 స్పూన్ శనగపప్పును, 1/2 స్పూన్ మినప్పప్పు అలాగే 1/2 స్పూను వరకు ఆవాలను, 1/2 స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకుందాము. వాటితో పాటు 1/2 స్పూన్ వరకు మిరియాలను కూడా యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాము. ఈ ఫ్రై అయిన తర్వాత 10 నుంచి 15 వరకు జీడిపప్పును, కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఇవి బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ వరకు ఇంగువను కూడా యాడ్ చేసి ఈ పోపునంతా తీసుకొని వెళ్ళి మనం ముందుగా మిక్స్ చేసుకున్నటువంటి కర్డ్ రైస్ ఉంది కదా, దానిలో యాడ్ చేసి పోపు మొత్తము రైస్లో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను అలాగే మీకు నచ్చితే దానిమ్మ గింజలను కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. నేను ఓన్లీ కొత్తిమీరను మాత్రమే యాడ్ చేశానండి. దానిమ్మ అనేది మీ ఆప్షనల్. ఇలా కలుపుకున్నటువంటి దద్దోజనాన్ని నైవేద్యంగానే కాకుండా పిల్లలకు అప్పుడప్పుడు పెట్టినట్లయితే పిల్లల్లో ఇమ్యూనిటీ బూస్ట్ అయ్యి ఫ్లూ జ్వరాల నుండి అలాగే కోల్డ్ నుంచి ఉపశమనం అనేది వస్తుందండి. కాబట్టి పెరుగన్నమే కదా అని తీసివేయకుండా అప్పుడప్పుడు చేసి పిల్లలకు పెట్టండి. ఇలాంటి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి. అలానే మన వీడియోస్ని ఇంకా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోస్ని షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ ద సపోర్ట్. Please like, share, subscribe to Homemaking Ideas by Viri.